హలో ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. ఈరోజు అరుణాచలం టెంపుల్ క్షేత్రంలో గిరి ప్రదక్షిణల ప్రాముఖ్యత గురించి కొంచెం తెలుసుకుందాం. పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచలం దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుంచి, పక్క రాష్ట్రాల్లో కూడా నుంచి జనాలు వస్తుంటారండి. అంత ప్రాముఖ్యతంగా అందరూ వచ్చే కారణాలు అయితే మనం తెలుసుకుందాం. దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం దేవాలయం ఉంది. అరుణాచలంలో అరుణ అంటే అర్థం ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించినది అని అర్థం అని పండితులు చెబుతారు. అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షాలు వస్తున్నప్పటికీ కూడా గజగజ చలికి వణుకుతున్నా కానీ ఎవరో ఒకరు గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారని పెద్దలు చెప్తారండి. పురాణాల ప్రకారం అయితే గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువణామలైకొచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పిల్లి, పక్షుల రూపంలో అని పురాణాలు చెప్తున్నాయి. గిరి ప్రదక్షిణ ఎందుకంటే అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుణ్ణి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లే అని చాలామంది నమ్ముతారు. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షకులు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. గిరి ప్రదక్షిణ మనం గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. మనం కూడా మన సంకల్పాన్ని మనసులో పెట్టుకొని శివ ఆరాధన చేస్తూ ఓం నమ శివాయ అనుకుంటూనే బయలుదేరారు. మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున నుండి పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణం చేయడం వల్ల జీవితంలో ఇది చాలామంది నమ్మకం. ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి. బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్ళకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మనం చెప్పులు వేసుకోవడానికి అయ్యలే కాబట్టి మనం సాక్స్ని కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. మేమైతే మా అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు సాక్స్ వేసుకొని వెళ్ళారండి. మీ సంతృప్తి అది. పగటి పూట ప్రదక్షిణం చేయడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటల లోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించేస్తారు. ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. మిగిలిన భక్తులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఎలా చేరుకోవాలి అక్కడికి అంటే మేమైతే బెంగళూరు నుంచి 202 కిలోమీటర్లు అనుకుంటానండి. అక్కడ నుంచి అంత దూరం ఉంది. చెన్నై నుండి అయితే 185 కిలోమీటర్లు ఉంది. తిరుపతి నుంచి అప్రాక్సిమేట్లీ 193 కిలోమీటర్స్ ఉందండి. ఈ దేవాలయం ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులోనే ఉంటాయనే చెప్పచ్చు. అరుణాచలం వేద పురాణలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞతో విశ్వకర్మించి నిర్మించబడినదని అందరూ నమ్ముతుంటారు. పురాణాల్లో కూడా ఇదే ఉంటుంది. ఎక్కడ జరుపవలసిన పూజా విధానంతో గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణంలో కూడా ఉంది. ఈ ముందే చెప్పినట్టు మన సంకల్పాలు ఏదైనా ఉందంటే గిరి ప్రదక్షిణ ముందే దేవుణ్ణి వేరుకొని సంకల్పం చేసుకోవాలండి. అంతే. అదైన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన ఆలోచనలు మొదలుపెట్టాక ఎలాంటి కోరికలు కోరుకోరాదు. ప్రదక్షిణ నిష్కమంతంగా కావాలని అది మాత్రమే కోరుకోవాలి. అంటే శివ భక్తితోనే ధ్యానం చేయాలి. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే శివ భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. గిరి ప్రదక్షిణ ప్రతిరోజు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తలపైన టోపీ లాంటివి ధరించుకోకూడదని ప్రదక్షిణ టైంలో మీకు తోచిన సహాయం చేయొచ్చండి. ఎవరో ఒకరు కనిపిస్తుంటారు కదా, మీకు ఏది అనిపిస్తే అది మీరు చేయొచ్చు. ఇంకొకటి, అరుణాచలంలో గిరి ప్రదర్శన మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నేనేమనుకుంటే, నేనే కోరికలు కోరుకొని ఇక్కడికి వచ్చినానో అది నెరవేరిని అప్ప, నేను
ప్రార్థన చేసుకొని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళాలి. గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఎవరైనా పేదవాళ్ళు లేదా సాధువులు కనిపిస్తూ ఉంటారు. మీకు తోచినట్టే సహాయం వాళ్ళకి రూ. 1, రూ. 2 మీ సహాయం మీరు చేయొచ్చు. మళ్ళీ మొత్తం రోడ్లు కాబట్టి వీలైతే ఉదయం 10 లోపలే పూర్తి చేయండి. లేదు సాయంత్రం 4 తర్వాత గిరి ప్రదక్షిణ మొదలు పెట్టొచ్చు. ఇంకొకటి ముఖ్యంగా గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక చూడండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశిష్టమైన మానసిక ఆనందం కలుగుతుందని చాలామంది అనుభవాలు చెప్తారు. రీసెంట్‌గా మనం చూస్తే వీళ్ళ ఇంటర్వ్యూ ఎవరిది రీసెంట్‌గా వెంకటేష్ గారు కూడా చెప్పారు. నేను ఒక ధ్యానం రూమ్‌లో చేశాను. నాకొక అనుభూతి నాకు కలిగింది అని రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో కూడా చూసాము. అది చాలా గొప్ప ఫీల్ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి సంతానం కోసం, వివాహం కోసం కొంచెం దుర్వాస మహర్షి దేవాలయం పక్కనే ఒక చెట్టుకు తాడు కడతారు. ఆ తాడు అక్కడ అమ్ముతుంటారు. మనం తీసుకొని అది కట్టొచ్చు. అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది అని చెప్తారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనంత సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి. ఇంకొక ముఖ్యమైనది మాకక్కడ చెప్పారు. ఏంటంటే గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపే చేయాలని. ఎందుకంటే కుడివైపులు దేవతలు, సిద్ధులు అదృష్ట రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళకి ఎదుర వెళ్ళకూడదు. మనం ఎడవైపే వెళ్ళాలి అని చెప్పేసి మాకు కొందరైతే అక్కడ చెప్పారండి. అలా చేస్తే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. పార్ట్ 2 ఏమైనా అయితే నేను దాని గురించి అరుణాచల శివనామాలు అయితే పెడతాను. ఏదైనా కావాలంటే కామెంట్ ద్వారా చెప్పండి. థ్యాంక్ యూ.